పంతులు గారు ఆగండి ఆగండి ఆగండి. నమస్తే. కాశీయా రామేశ్వరమా గయా ప్రయాగ. అదేమిటండి నా పేరు వాలి. అదే ఏ మఠం నుంచి వాలేరు అని. నేను సన్యాసిని కాదండి, ఏదైనా పెళ్లి సంబంధం చూపెడతారేమో అని వచ్చాను. ఏమయ్యా, ఈ వయసులో ఏ పిల్లను కట్టుకుని దాన్ని గొంతుకోయడం కంటే కర్రా కమండలం కొనుక్కోరాదు? జుట్టు ఎలాగో అట్లా కట్టే ఉంది. బా పెళ్లి సంబంధం నా కోసం కాదండి బాబు, మా చెల్లాయి కోసం. దాని పెళ్ళైతే గాని నేను పెళ్లి చేసుకోనని, దానికి పెళ్ళైన ఉత్తర క్షణం తిరుపతి వచ్చి తల్లైలాలిస్తానని మొక్కుకున్నాను. నేను సివిల్ కేసులు మానేసి క్రిమినల్ కేసులు మాత్రమే చూస్తున్నాను. సివిల్ అంటే ఏమిటి, క్రిమినల్ అంటే ఏమిటి? సివిల్ అంటే పెళ్లి పేరంటం వగేరాలు, క్రిమినల్ అంటే చావు తద్దినం వగేరాలు. లోపల మా వాడు ఉన్నాడు, వెళ్ళండి. అలాగే. రే చైల్లో ఏమిటి గురుగారు? ఎక్కడో ఎలికి తెచ్చిన వాసన వస్తుంది చూడు. రాత్రి ఎలక మంది పెట్టారా ఏమిటి? ఏం లేదండి. ఏమిటి వాసన? మీరు వెతకాల్సిన పని లేదు, ఆ వాసన నా దగ్గర నుంచే వస్తుంది. చచ్చిన ఎలకని జేబులో పెట్టుకు తిరుగుతున్నారా ఏమిటి? ఇందులో నుంచే వస్తుంది. బా ఎలా భరిస్తున్నారండి బాబు? నా కర్మ. సరే సరే, వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పండి. ఏం కావాలి? నాకు గుండు కావాలి. చిచి, ఏమన్నా మంగ చేపడుకున్నారా? బదాకెళ్ళండి. అపార్థం చేసుకోకండి, మీ దయ వల్ల మా చెల్లెలికి మొగుడు దొరికితే నాకు గుండు అవుతుంది. ఓహో, ఇది పెళ్లి సంబంధం చేస్తారా? తీజిత్తా తెలుగు 40 పేజీ. దున్నపోత వీరాస్వామి, వయసు 40. ఇది ఫస్ట్ క్లాస్ సంబంధం అండి. పేరే పరమ దరిద్రంగా మీ ఉంది. జుట్టులాగా. ఆ పచ్చమాడి సుబ్బారెడ్డిది ఆయన భార్య ఇంకా మంచం మీదే ఉందండి. ఇంకో వారం రోజుల్లో గ్యారెంటీగా చచ్చిపోతుందిగా. చిచి, పరమ దరిద్రమైన సంబంధాలని చెబుతారేమిటండి? మా చెల్లాయి సంగీత సాహిత్యాల్లో ప్రవేశం ఉన్నవాడిని చేసుకుంటానంటోంది. అదే ఒక 15 రోజులు ముందొస్తే గొప్ప విద్వాంసులే దొరికేవాడే. అయినా మీరేం పడకండి, ఒక 500 కొట్టించండి, ఒక మంచి విద్వాంసులే చూస్తాను. 500 కాదు, ఇదిగో 1000 కొడుతున్నాను. మా చెల్లాయికి మొగుడు, నా గుండు మీదే భారం. స్పెషలిస్ట్ 160 నుంచి 170 వరకు అందరు విద్వాంసులే, రకరకాల వాయిద్యగాళ్ళు.